రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఓకే సార్, రెడీ సార్. ఓకే సార్, ఈ ప్లాస్టిక్ కెమెరాలు ఉన్నాయి, లోపలికి కిందికి పెట్టండి అమ్మా. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు, అలాగే ఆనాడు ప్రధానమంత్రి పార్లమెంట్లో చేసినటువంటి ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్కు లభించాల్సిన ప్రతిఫలం విషయాల గురించి ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారితో మన రాష్ట్ర ఆర్థిక మంత్రి కేంద్ర మంత్రివర్యులు వైఎస్ చౌదరి గారు, యనమల రామకృష్ణ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కుటుంబరావు గారు, ఇతర అధికారులందరూ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ప్రధానమైనటువంటి 2 ఆర్థికపరమైన అంశాలు: ఆర్థిక లోటు భర్తీ, ఇప్పటి వరకు ఇచ్చిన 4,000 కోట్లకు అదనంగా ఎంత రాష్ట్రానికి రావాలి, అలాగే ప్రత్యేక హోదా ఇస్తే ఏ రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో అటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు అందించే విషయంలో, కేంద్ర ప్రాయోజిత పథకాలలో ప్రత్యేక హోదా గనక ఇస్తే 90% నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది, 10% నిధులు రాష్ట్రం పెట్టుకోవాలి. ప్రత్యేక హోదా లేకపోతే 60% నిధులు, 40% రాష్ట్రం పెట్టుకోవాలి. కేంద్రం రాష్ట్రం మధ్య ప్రత్యేక హోదా ప్రకటించకపోయినప్పుడు కూడా ఈ నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వము 90% నిధులు ఇచ్చే విధంగా నిర్ణయం చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. ఈ 60-90% మధ్య ఉన్నటువంటి నిధులు ఏ మేరకు ఆంధ్రప్రదేశ్కు వస్తాయో, ఈ నిధులన్నింటినీ కూడా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలనే దాని మీద కూడా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము 2 ఒక అంగీకారానికి వచ్చి 2 విషయాల్లో కూడా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అంటే, ఇప్పటి వరకు అంగీకరించిన విషయాలు అమలులో కొంత ఆలస్యం జరుగుతుందనేటువంటి భావన ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇవి నిర్ణయం చేసిన దాని మేరకు వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. ఆయన యనమల రామకృష్ణ చాలా క్లారిటీగా చెప్పారు, సంతృప్తి చెందలేదు ఈరోజు జరిగిన మీటింగ్ తోటి. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకి ఏదైతే ప్రతిపాదనలు చేశారో, చర్చించారో, ఆ చర్చలు ఫైనల్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వారు మాట్లాడి ఈ 2 విషయాలు కూడా ఆర్థిక లోటు, అలాగే ప్రత్యేక హోదాకు బదులు హోదా ప్రకటించకపోయినా ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఏదైతే రాష్ట్రానికి రావాలో అవన్నీ సమకూర్చే విషయం. ఈఏపీకి లేదు. ఇప్పుడు ఈఏపీ అనేది దానికి బదులు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా కనుక ఆ సహాయం రావాలంటే ప్రపంచ సంస్థలతో మాట్లాడి ఆమోదం తెచ్చుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి అది స్వదేశీ ఆర్థిక సంస్థల ద్వారానే ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద చర్చ జరిగింది. ఆ ఇచ్చే మెకానిజం గురించి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఒక అంగీకారంతో దాన్ని అమలు చేస్తారు. 16,000 కోట్లు ఉంది, మేము దాన్ని అడుగుతున్నాం, కానీ 1,500-1,600 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పి కేంద్రం ఉంటుంది అని చెప్పి వాళ్ళు అవును. ఆర్థిక లోటు విషయంలో ఈ విధంగా మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు పెట్టారు. అది ఫార్ములాలు బయటికి రావు, ఇవన్నీ కూడా చర్చిస్తారు. ఈ ఒక ప్రతిపాదన ఉంటుంది, ఆ ప్రతిపాదన మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడుకొని ఇది అంగీకారము, ఇది అంగీకారం కాదు, లేదు ఇంకేదైనా మెరుగుపరచడానికి అవకాశం ఉందా, అవన్నీ చర్చల ద్వారా పరిష్కారం. తదుపరి చర్యలు రేపు ఎల్లుండిలో చూద్దాం. ఓకే సార్, థాంక్యూ సార్.